యోగా అభిమానులకు సాధకులకు నా నమస్సుమాంజలి. మేము కొన్ని దశాబ్దాల నుండి అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13 నుండి మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో చేయటం వలన మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని మనందరం క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. 91 రోజు కంప్లీట్ చేసుకుని 92వ రోజు ఓంకారంతో యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, మనకి 72వ రోజు మనందరం చక్కగా యోగ సాధన చేయడానికి డెమో చేసి చూపిస్తానికి ఎన్ పవన్ కుమార్ ఏపీ టూరిజం చేస్తున్నాడు. ఈరోజు ఆయన మనందరితో యోగ సాధన చక్కగా చేయిస్తారు. ముందుగా మనం నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వేస్తూ తలని రైట్ షోల్డర్ పైన డౌన్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వేస్తూ డౌన్, 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 బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వేస్తూ తలని రైట్ సైడ్ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చక్కగా మెడ భాగం సాగదీస్తూ చక్కగా చేయండి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు 3 టైమ్స్ చేద్దాం. మన టైం లేదు కాబట్టి స్పాండ్లైట్స్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర ఎక్కువసేపు ట్రై చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ చేయాలి.
ఇప్పుడు రెండు అరచేతులతో తలని వెనక్కి తోస్తా ట్రై చేద్దాం. తల వెనక్కి వెళ్ళకూడదు, తల స్ట్రైట్గానే ఉండాలి. అలాగే బ్యాక్ టు ఫ్రంట్, వెనక నుంచి ముందుకి ఒక 3 టైమ్స్ చేద్దాం. మళ్ళీ ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రంట్ టు బ్యాక్. మళ్ళీ వెనక నుంచి ముందుకి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమవైపు ప్రెస్ చేస్తా ట్రై చేద్దాం, కానీ లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళకూడదు. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, మళ్ళీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇప్పుడు నిదానంగా నిలబడి సూక్ష్మ యోగా చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్కి రైట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు బ్యాక్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 2, 3, 4, 5, 6. మోకాలు బాగా వెనక్కి వెళ్ళేది చూడండి. 7, 8, 9. వెరీ గుడ్. 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. చక్క నిదానంగా మోకాళ్ళు బెండ్ చేయకుండా మళ్ళీ రివర్స్. ఇప్పుడు యాంకిల్ పాదాన్ని చక్కగా పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. కొన్ని కిందకి పోయినా అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఓకే, ఆపోజిట్ లెగ్. మళ్ళీ రివర్స్, అప్ అండ్ డౌన్. చక్కగా ఫస్ట్ టోస్ మీద లెగిసి తర్వాత మళ్ళీ యాంకిల్ మీద లెగాలి. 1, 2, 3. వెరీ గుడ్. 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి టోస్ మీద జాగ్రత్తగా ముందుకు రండి. నిదానంగా పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేస్తూ ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. మ్యాక్సిమం లేగాలి. ఇప్పుడు యాంకిల్ మీద వెనక్కి వెళ్దాం.
పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి, నిదానంగా వెళ్ళాలి, నీ బెండ్ చేయకూడదు. ఓకే, మ్యాట్ ముందుకు వచ్చేయండి. సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. రెడీ. సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్లో వేస్తూ హ్యాండ్ దించేసేయండి. బాడీ వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల చక్కగా స్ట్రెచ్ చేయాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము లైట్గా ముంతొయ్యాలి. మోకాళ్ళు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3. పాద హస్తాసనం, నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడాలి. చిన్ను నీకు తెచ్చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. సాధ్యమైనంత బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ చూడండి. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. వెరీ గుడ్. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా రగాలి. వీటంతా 2 పాదాల మీద ఉంది. నడుము కిందకి పైకి చక్కగా ఉంది. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5. పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పులు పైకి లాగాలి. 6. శశాంకాసన్. అలాగే ముందుకు రండి. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ బాడీ పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ లేకుండా చూసుకోండి. నడుము నుంచి భుజాల దాకా హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. బాడీ వీపు సాగదిస్తూ భుజాల నుంచి అరచేల దాకా హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7. చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉన్నాం. 8. భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నడుము దాకా చక్కగా పవన్ కుమార్ లాగినట్టు గట్టిగా లాగాలి. నడుము హ్యాండ్ దగ్గరకు వచ్చేస్తుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9. కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లెగాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. కాళ్ళు కొద్దిగా వెనక్కి పెట్టుకున్నా బాగుండదు. చేతులతో అలా మ్యాట్ని పట్టుకుంటే కొత్త వాళ్ళు భయం లేకుండా దిగొచ్చు. అందుకే పవన్ కుమార్ అలా పట్టుకుని చూపిస్తున్నాడు. 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. మనం ఏ లెగ్ తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఈ పొజిషన్లో బాడీ వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి, నడుము మీద ఉండకూడదు. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11. పాదహస్తాసనం. పాదాల దగ్గర నడుము దాకా లాగండి బాడీని. బటక్స్ తెగించి చిన్న దాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోవాలి. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్లో చేయండి. రెడీ. సెకండ్ టైం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే బాగా మంచిగా చేయొచ్చు. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరు లాగినట్టు లాక్కోవాలి. ఇప్పుడు నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి.
నడుము ముందుకు తోయండి, కొద్దిగా మోకాలు టైట్ చేయండి, మోచిప్పలు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గరించి నడుము దాకా బాడీ పైకి లాగాలి. నడుము దగ్గరించి బ్రీత్ వదిలేస్తూ మనం కిందకు వచ్చేస్తాం. కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. అరచేతులు దించకపోయినా పర్లా, కానీ మోకాళ్ళు మాత్రం బెండ్ చేయొద్దు. సాధ్యం వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4 రైట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ మంచిగా వెనక్కి వెళ్ళాలి. ఫ్రంట్ లెగ్ 90 degrees ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉంది. వీరభద్రాసనం అంటారు, దీన్ని అశ్వసంచాలనాసనం కూడా అంటారు. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉంది. 5 పర్వతాసనం. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. నడు దగ్గర నుంచి భుజాల దాకా బాడీ వీపు సాగదీస్తూ ముందుకు రావాలి. తల దించాలి. తల దించకపోయినా పర్లా, నడుము మాత్రం లేపకూడదు. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ టచ్ చేయాలి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ ఎల్బో బెండ్ చేసాం. 8 భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము ముందుకు లాగాలి. మ్యాక్సిమం లాగాలి. హ్యాండ్ చక్కగా పవన్ లాగా హ్యాండ్ చక్కగా ఉండాలి. షోల్డర్ కూడా బాగా చక్కగా ఉందండి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పదాలు చూస్తున్నాం మనం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసనం. అలా శశాంక రైట్ లెగ్. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ముందు కాలు పర్ఫెక్ట్గా 90 degrees వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. వెనకాల బెండ్ చేయొద్దు. చేతులు చెవులు పక్క నుంచి అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ దిగాలి. 11 పాదహస్తాసనం. బ్యాక్ లెగ్ ముందు తీసుకొచ్చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా, పాదాల నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ తెగి చిందాక బాడీ ముందు రావాలి. అరచేతులు, మోచేతులతో లెగ్స్ని పట్టుకోవచ్చు కుదిరితే. సాధ్యం బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకుని అక్కడి నుంచి విత్తలేసేయండి. 20 స్టెప్స్ కూడా ఒకటి చేద్దాం. ఈ 20 స్టెప్స్ పర్ఫెక్ట్గా చేస్తే మన స్ట్రక్చర్ చక్కగా తయారవుద్ది. రెడీ. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ హ్యాండ్ దించేసేయండి. ఆటోమేటిక్గా పొట్టలోపలికి వెళ్ళిపోయింది. ఛాతీ రేజ్ చేసాం. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. మోకాలు టైట్ చేసి టైస్ కూడా పైకి లాగాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల నుంచి అరచేతుల దాకా. తిరియక్ తాడాసనం. లెఫ్ట్కి రైట్కి అనండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. నడుము దగ్గర నుంచి అరచేతుల దాకా బాడీ ముందుకు లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి. ముందుకు వెనక్కి వెళ్ళకూడదు. 3 ఉత్తాన పాదాసనం. హస్త ఉత్తానాసనం. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళిపోండి. నడుము ముంతోయాలి. మోకాలు టైట్ చేయాలి. చెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వైట్ టోటల్ బాడీ మీద ఉంది. 4 పాదహస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు తెచ్చేయాలి. చెప్పులు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 5
ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. టోస్ మీద లేక నిదానంగా కొద్దిసేపు అలాగే ఉండి అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేసి జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్, నైస్. ఇలా జంప్ చేసి వెనక్కి వెళ్ళటం వల్ల పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం మనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం. మనం బాగా ఎక్కువ పని చేసినా, ఎక్కువ గేమ్స్ ఆడినా, రన్నింగ్ చేసినా అలసిపోయినప్పుడు కొద్దిసేపు ఈ విధంగా ఉంటే మళ్ళీ మనకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనక్కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. బాడీ, చేతులు, హ్యాండ్స్ చక్కగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉంది. 10 అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. అవకాశం ఉంటే తల నుంచి గడ్డి నచ్చేయండి. పొట్ట, పొత్తి కడుపు, టైస్కి అసలు గ్యాప్ లేకుండా ఉండాలి. 12 చతురంగ దండాసనం. ఈ వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. బ్రీతులేస్తూ ఎల్బో బెండ్ చేసి ఉన్నాం మనం. 13 భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నడుము దాకా ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి. భుజంగం అంటే తాస్పం. మన శరీరం పడగ విప్పిన తాస్పం లాగా ఉండాలి. ఈ సమయంలో హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, రైట్కి, వెనక పాదాలు చూస్తున్నాం మనం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. చక్కగా రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుం కిందకి పైకి చక్కగా ఉండాలి. ఈ వీరభద్రాసనం పర్ఫెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర, నడుం దగ్గర, బటక్స్ దగ్గర అదనంగా ఉన్న ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా ఉంటుంది. బ్రీతులు వేసి నిదానంగా దిగండి. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపి ఇది కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. పాదాలు లేపకుండా. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమోత్తాసనం చక్కగా కుదురుద్ది. చేతులు ఎంతవరకు తీసుకెళ్ళి అంత తీసుకెళ్ళి ఇంకా వెళ్ళలేనప్పుడు అలాగే వెనక్కి వచ్చేసేయండి. స్లోగా వెనక్కి వచ్చి అరచేతులు పాదాల దగ్గరికి వచ్చాక అరచేతులు మ్యాట్ వైపు ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ దగ్గర చిన్న దాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడాలి. నిలబడి చేస్తే పాదహస్తాసనం, పడుకుని చేస్తే హలాసనం, ఈరోజు చేస్తాం. కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీతులేస్తూ నిదానంగా దిక్కేయండి. పడుకోండి చక్కగా. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ రిలీజ్.
ఈ రోజన్నీ బ్రీత్ అవుట్ చేస్తాం. నిన్నంతా బ్రీత్ ఇంత చేసాం, ఈ రోజంతా బ్రీత్ అవుట్ చేద్దాం. రెడీ. నౌకాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, అప్. తల, కాళ్ళు, చేతులు. వెరీ గుడ్. పాదాలు ముందుకు ఉండాలి, తల చక్కగా వెనక్కి పెట్టాలి అవకాశం ఉంటే. నౌకాసనం అంటే బోట్ షేప్. బాడీ అంతా చక్కగా పవన్ కుమార్ బాడీ అంతా బటక్స్ మీద ఉంది. తల, పాదాలు ఒకే హైట్లో ఉన్నాయి. పై పొట్ట మీద బాగా లోడ్ పడి పై పొట్ట మీద చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. పై పొట్ట తగ్గుద్ది. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. తల, పాదాలు ఒకే హైట్లో ఉండాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చక్క 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది ఉత్తాన పాదాసనం. చేతులు చక్కగా లాక్ చేసుకుని తల కింద పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 30 degrees, 1 feet హైట్ లేపండి. చక్కగా తల దగ్గర నుంచి నడుము దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉండాలి. వీప్ అంతా మ్యాట్కి ప్రెస్ చేయి ఉండాలి. నడు నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగండి. చాలా చక్కటి ఆసనం. 60 degrees, 2 feet హైట్ తీసుకెళ్ళండి. వెయిట్ అంతా, పాదాల వెయిట్ అంతా లెగ్స్ పొట్టమే పడుతూ ఉంటుంది. దానివల్ల పొట్ట బాగా విపరీత పెయిన్ వస్తూ ఉంటుంది. తల నడుము తగ్గించి పాదం దాకా లేపండి. పాదాలు కొద్దిగా లేపచ్చు. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాలి. 90 degrees, అర్ధ హలాసన్. నడుము పైకి లేపకూడదు. ఫ్యాంట్ క్లాత్ పట్టుకోవచ్చు కావాలంటే. నడుము పైకి లేపద్దు. పాదాలు చక్కగా స్ట్రెచ్ చేసుకోండి. ఇంకా క్లాత్ కూడా పట్టుకోవచ్చు. ఏదైనా క్లాత్ రోప్తో పట్టుకోవచ్చు. మామూలుగా ఈ ఉత్తాన పాదాసనం 3 minutes చేయాలి. 30 degreesలో 30 seconds, 60 degreesలో 30 seconds, ఇప్పుడు 90 degreesలో 1 minute, మళ్ళీ 60 degreesలో 30 seconds, 30 degreesలో 30 seconds. టోటల్గా 3 minutes చేస్తే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. 60 degrees, 2 feet హైట్ తీసుకురండి. వెరీ గుడ్. చక్క తల తగ్గించి నడుము దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేసాం. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాం. పొట్ట దగ్గర విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. కొత్తగా చేస్తున్నప్పుడు కొద్ది రోజులు అవుతుంది, సరిపోద్ది. 30 degrees, 1 feet హైట్. ఇక్కడ లెగ్స్ వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల మన పొట్ట బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ ఉత్తాన పాదాసనం చక్కగా చేస్తే మనకి అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. కోరు మజిల్స్ బలంగా ఉంటాయి. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. ఈ ఉత్తాన పాదాసనాన్ని డైలీ ఫైట్ చేస్తే చక్కగా 3 minutes ఉండగలుగుతాం. అప్పుడు మన బాడీ మీద మన కంట్రోల్ వస్తుంది. కష్టమైన ఆసనాలు కూడా ఈజీగా చేయగలుగుతాం. ఉదర ఆకర్షణ. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. 90 degrees. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పైన ఉంచండి. ఎడమ పాదాన్ని కుడి మోకాలు దాటి వెనక్కి వెళ్ళిపోవాలి. చేతులు భుజాలు సమానంగా ఉండాలి. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వేసేయండి. హెడ్ లెఫ్ట్ సైడు, లెగ్ రైట్ సైడు. రైట్ హ్యాండ్తో కాళ్ళు ప్రెస్ చేసుకోవచ్చు. కింద కాలు చక్క మ్యాట్ మీద తీసుకెళ్ళిపోండి. లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ రాకపోయినా పర్వాలేదు, కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం భుజాల నుంచి అరచేదాకా చక్కగా మ్యాట్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. తల పూర్తిగా లెఫ్ట్ సైడు, లెఫ్ట్ లెగ్ రైట్ సైడు, రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగండి. చూడండి, నడుము పూర్తిగా మెలితిరిగిపోయింది. నడుము చక్కగా మెలితిరిగిపోయింది. అప్. నిదానంగా మోకాలు వరకు పైకి లేపి లెగ్స్ టచ్ చేయండి. స్లోగా దించేయండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ పైన ఉంచండి. కుడి కాలుని ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు పైన ఉంచండి.
చేతులు భుజాలు సమానంగా అలాగే ఉంచుకోండి. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. హెడ్ రైట్ సైడ్, లెగ్ లెఫ్ట్ సైడ్. కావాలంటే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ప్రెస్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. కింద లెఫ్ట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. నడుము చూడండి మెల్లి తిరిగిపోయింది. చక్కగా ట్విస్ట్ అవుతుంది నడు. మనం సిట్టింగ్ పొజిషన్లో అర్ధమచ్చింద్రాసనం, వక్రాసనం, మారీచాసనం చేసినప్పుడు ఇలాగ ఉంటుంది. అప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇప్పుడే కొద్దిగా చేస్తూ ఉంటే అప్పుడు ఈజీ అయిపోద్ది మనకి. తల పూర్తిగా రైట్ సైడు, రైట్ హ్యాండ్ భుజాల నుంచి అరచేయి దాకా మ్యాట్ మీద ఉండాలి. పవన్ కుమార్ పెట్టినట్టుగా. చెయ్యి లేపకూడదు, కాలు దిగపోయినా పర్లా. చాలా చక్కటి ఆసనం. అప్, నిదానంగా మోకాల దాకా పైకి లేపి లెగ్ స్ట్రెచ్ చేయండి. స్లోగా దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది జఠర పరివృత్తాసనం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి 2-3 సార్లు. చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోవచ్చు, లేకపోతే 90 డిగ్రీస్ పెట్టుకోవచ్చు, బాడీ పక్కన పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీ కన్వెంట్. లాక్ చేసి తల కింద పెడితే బాగా ఉంటుంది, లోడ్ బాగా పడుతుంది. జఠర పరివృత్తాసనం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 90 డిగ్రీస్. ఇప్పుడు నిదానంగా తల రైట్ సైడు, లెగ్స్ లెఫ్ట్ సైడు. లెగ్స్ పాదాలు దూరంగా వెళ్ళిపోతే వెరీ గుడ్. పవన్ బాగా చేస్తున్నాడు. పాదాలు దూరంగా వెళ్ళిపోతా ఉంటే తలవైపు లాక్కోవాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ ఎల్ షేప్ రావాలి. జఠర పరివృత్తాసనం. జఠర అంటే పొట్ట భాగం దగ్గర బాగా లోడ్ పడుతుంది. బ్రీత్ తీసుకుంటూ లేపాలి, వదిలేసి గుర్తుపెట్టుకోండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపి లేపండి. ఇప్పుడు బ్రీత్ లేస్తూ ఆపోజిట్ సైడ్ దించండి, రైట్ సైడ్ దించండి. తల లెఫ్ట్ సైడ్, కాళ్ళు దూరంగా దగ్గర. వెరీ గుడ్. తల పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండాలి. పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిసి ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి కావాలండి. ఇక్కడ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేపాలి. 2 కాళ్ళు కలిపి లేపాలి. వెరీ గుడ్. ఇప్పుడు బ్రీత్ లేస్తూ తల రైట్ సైడు, లెగ్స్ లెఫ్ట్ సైడ్. నిదానంగా దించడం అలవాటు చేయండి, బాగుంటుంది. పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపే ఉంచాలి. అవకాశం ఉంటే ఒక 1 ఇంచ్ హైట్లో కూడా లేపి ఉంచవచ్చు. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుతుంది ఇక్కడ. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేపండి. బ్రీత్ లేస్తూ లెగ్స్ రైట్ సైడు, హెడ్ లెఫ్ట్ సైడ్. డైలీ చేస్తే మన బాడీ మీద మనకు కంట్రోల్ వస్తుంది. డైలీ చేయాలి ఈ ఆసనం కూడా. బ్రీత్ ఇన్ అప్. ఇప్పుడు నిదానంగా దించండి, దనామని పడేయద్దు. ఎంత స్లోగా దించితే అంత బాగుంటుంది. పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపి నిదానంగా దించాలి. వెరీ గుడ్. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయేది జఠర పరివృత్త పాద అంగుష్టాసనం. చేతులు భుజాలు సమానంగా 90 డిగ్రీస్ పెట్టుకోండి. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి కింద నుంచి పైకి తీసుకొచ్చి రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. కంపల్సరీ ఎడమ పాదాన్ని కుడి చేతితో కంపల్సరీ పట్టుకోవాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ సెంటర్లో ఉంది. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ లెగ్ని యువతలు తీసుకురండి. వెరీ గుడ్. బాగా లాగాలి. సూపర్, నైస్. జఠర పరివృత్త పాద అంగుష్టాసనం. కింద రైట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై లెగ్ కూడా నడుము తగ్గించి అడ్డంగా స్ట్రైట్గా ఉంది. ఇది అందరికీ కుదరదు. పవన్ కుమార్ చక్కగా చేశాడు. ఇలా స్ట్రైట్గా రాకపోయినా కొంతమందికి పాదం పట్టుకునే ఉండండి. మోకాలు కొద్దిగా బెండ్ అయినా డైలీ చేస్తూ ఉంటే మోకాలు టైట్ అయిపోద్ది. అవతల హ్యాండ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. భుజాల నుంచి అరచేదాకా పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఈ ఆసనం చేయటం వల్ల మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫ్లెక్సిబిలిటీ పెరిగితే కష్టమైన ఆసనాలు బాగా చేయగలుగుతాం. రిలీజ్. నిదానం చేసేయండి. కాలు పైకి లేపి పూర్తిగా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి నిదానంగా కింద నుంచి పొజిషన్లో తెచ్చుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి.
నాలుగు ఎప్పుడు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. 10 సారి శ్వాస తీసుకుని వదులుతూ ఉంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. మళ్ళీ హ్యాండ్స్ భుజాలు సమానంగా 9 degrees పెట్టుకోండి. ఇందాక లెఫ్ట్ లెగ్ చేసాం, ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. రైట్ లెగ్ని స్లోగా రైట్ సైడ్ తీసుకొచ్చి కింద నుంచి పైకి లేపి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది. రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. మోకాలు టైట్ చేసి మోచేప పైకి లాక్కోండి. రైట్ హ్యాండ్ మాత్రం పవన్ కుమార్ లాగా భుజాల దగ్గర నుంచి అరచేదాకా మ్యాట్ మీద ఉండాలి. ఈ చెయ్యి లెక్కకూడదు. ఆ కాలు అటు వెళ్ళకపోయినా పర్లే, కానీ రైట్ హ్యాండ్ మాత్రం భుజాల నుంచి అరచేదాకా చక్కగా ఉండాలి. నడుము చూడండి పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. దానివల్ల ఫ్రాంకియాస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. షుగర్ పేషెంట్కి చాలా అద్భుతమైన ఆసనం. ఈ ఆసనంలో కొద్దిగా ఎక్కువసేపు చేస్తాం వల్ల మనకి బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు కూడా నడుము నుంచి అడ్డంగా స్ట్రైట్గా ఉంది. 2 భుజాలు సమానంగా ఉన్నాయి. తల చక్కగా రైట్ సైడ్ ఉంది. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండొచ్చు. ఇలా పై కాళ్ళని స్ట్రైట్గా అందరూ చేయలేరు. పవన్ కుమార్కి బాగా వచ్చింది. రిలీజ్. ఇప్పుడు నిదానంగా చేయండి. రైట్ లెగ్ పూర్తిగా రైట్ సైడ్ తీసుకొచ్చి కింద నుంచి పొజిషన్లో తీసుకెళ్ళిపోండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయేది ఏకపాద పవనముక్తాసనం. ఆసనం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మనం చెప్పినట్టు చేస్తే చాలా చక్కగా ఎక్కువ ప్రయోజనం కలుగుతాయి. చాలా మంచి ఆసనం. హ్యాండ్స్ బాడీ పక్కన ఉంచుకోండి. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. రెడీ. ఇప్పుడు ఆసనం చేద్దాం. పాదాల దగ్గర పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా బాడీ పక్కన పెట్టుకోండి. అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ బాడీ పక్కన పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. లెఫ్ట్ లెగ్ అప్ 60 degrees, 2 feet లేపండి. మోకాల దగ్గర బెండ్ చేసి పాదం మ్యాట్కి తగిలినట్టుగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోండి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది. కింద మోకాలు అడుగు భాగం కూడా మ్యాట్ మీద ఉండాలి. పాదం ముందుకు ఉండాలి. లెఫ్ట్ లెగ్ బాడీకి టచ్ అయి ఉండాలి. చక్కగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోండి. మొత్తం గాలంతా వదిలేసాం. పాదాలు ముందుకున్నాయి. కింద కాలు చక్కగా మ్యాట్ మీద ఉంది. పై కాలు ఛాతీకి టచ్ చేసి ఉంచాం. ఇప్పుడు కొద్దో గొప్ప గాలుంటే వదిలేసి గెడ్డం రేట్ చేస్తూ అలాగే తీసుకెళ్ళండి. గెడ్డం మోకాలుకి తగలకపోయినా పర్లా, పవన్లాగా అలాగే వెళ్ళాలి. తలదించకూడదు. తలదించితే మనకి స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి, డైలీ చేసే వాళ్ళకి గెడ్డం మోకాలు దాటి ముందుకు వెళ్ళిపోద్ది. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. రైట్ లెగ్ అప్ 60 degrees, ఫోల్డ్, ప్రెస్, గట్టిగా ప్రెస్ చేయండి. రైట్ లెగ్ని చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది. పాదాలు ముందుకున్నాయి. ఎడమ కాలు మోకాలు అడుగు భాగం కూడా మ్యాట్కి టచ్ చేయి ఉండాలి. రైట్ లెగ్ బాడీ టై వెనక భాగం పూర్తిగా ఛాతీకి టచ్ చేయి ఉండాలి. ఇప్పుడు బ్రీత్ వదిలేస్తూ హెడ్ రైట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. తల దించకూడదు. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు ఛాతీకి టచ్ చేసాం. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. పాదాలు ముందుకున్నాయి. హెడ్ రైట్ చేస్తుంటాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడా బద్దకించొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 60 degrees, 2 feet హైట్ లేపండి. మోకాళ్ళు బెండ్ చేసి 2 అరచేతులతో, ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోండి. లెగ్స్ని బాగా ప్రెస్ చేయండి. పాదాలు ముందుకు ఉండాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ ఉండకూడదు. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు కావాలంటే. ఇప్పుడు నిదానంగా హెడ్ రైట్ చేయండి. 2 మోకాళ్ళ మధ్యలోకి తల తీసుకెళ్తా ట్రై చేయండి.
వెళ్ళకపోయినా పర్లా, మెడ భాగం సాగదీస్తూ వెళ్ళాలి, మెడ కంఠం భాగం సాగదీస్తూ వెళ్ళాలి. చక్కటి ఆసనం, పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర సరిగ్గా చేస్తే మన లోపల ఉన్న అపాన వాయువు అంతా ఇప్పుడే బయటికి వెళ్ళిపోద్ది. హెడ్ రిలీజ్. ఇప్పుడు నిదానంగా లెగ్స్ పట్టుకోండి కొద్దిగా. ఇప్పుడు రోలింగ్ చేయండి ముందుకు వెనక్కి. చక్కగా డైలీ చేస్తూ ఉంటే పాదాల మీద కూర్చోగలగ. మనం బాడీ కరెక్ట్గా ఫిట్గా ఉంటే పాదాల మీద కూర్చోవాలి మనం. అలా వస్తున్నప్పుడు 2 పాదాల మీద బాడీ అంతా ఉంటుంది. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు హలాసనం చేద్దాం. చేయగలిగే వాళ్ళే చేయండి. హలాసనం చేయగలిగే వాళ్ళే చేయండి, కొత్త వాళ్ళు చేయొద్దు. చేసేవాళ్ళు చక్కగా టచ్ చేసుకోవాలి. నిన్న సర్వాంగాసనంలో మనం లెగ్స్ని 90 డిగ్రీస్లో ఆపాం. ఇప్పుడు హలాసనంలో 90 డిగ్రీస్లో ఆపకూడదు, డైరెక్ట్గా వచ్చేయాలి. చాలా చక్కటి ఆసనం. ఈ సర్వాంగాసనం, హలాసనం, చక్రాసనం, కొన్ని ఆసనాలని మనం క్లాస్ అయిపోయాక ఉంటే దగ్గరుండి నేర్పిస్తాం. తర్వాత చేయొచ్చు. మీరు రెడీ. హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. హలాసనం స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, బోత్ లెగ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్, నైస్. బాగా చేస్తాం. అరచేతులు చక్కగా నడుము సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుని మ్యాట్ కానీ నడుము కానీ పట్టుకోవచ్చు. లెగ్స్ని కిందకి పైకి ఒక 5-6 టైమ్స్ అనండి. మోకాలు టైట్ చేసి నిదానంగా అనండి. ఇందాక ఉత్తాన పాదాసనం బాగా చేయగలిగే వాళ్ళే చేస్తారు. ఇలా అందరూ చేయలేరు. పవన్ కుమార్ బాగా చేస్తున్నాడు. నడుము తగ్గించి పాదాల దాకా స్ట్రెచ్ చేస్తూ మోకాలు కూడా టైట్ చేసి ఎక్కువ హైట్ లేపక్కల్లా. ఇప్పుడు ఒక 1 ఇంచ్ హైట్లో ఆపు ఉంచండి. దించగలిగే వాళ్ళు దించొద్దు. ఆపు ఉంచితే ఏమవుతుందంటే పొట్ట దగ్గర నడుము దగ్గర ఉన్నటువంటి కండరాలను సర్దుకుంటాయి. ఇప్పుడు నిదానంగా దించేయండి. లెగ్స్ దించేయండి. లెగ్స్ పూర్తిగా మ్యాట్ మీద. వెరీ గుడ్. లెగ్స్ ముందుకు జరపండి. ఇంకా జరపండి. లెగ్స్ జరిపినాక అరచేతులు కింద పెట్టాలి. ఇది హలాసనం. చేతులు కింద పెట్టి శాంత కింద పెట్టేయండి. వెరీ గుడ్. ఇది హలాసనం. హలం అంటే నాగలి. మన శరీరం నాగల్ని పోలి ఉంటుంది. ఈ ఆసనంలో ఒక 3 మినిట్స్ ఉంటే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్. నిదానంగా లెఫ్ట్ లెగ్ పైకి లేపండి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు కూడా మోకాలు బెండ్ చేయకుండా లేపుతున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ లెగ్ దించేసి రైట్ లెగ్ లేపండి. వెరీ గుడ్. కింద లెఫ్ట్ లెగ్ చక్కగా మ్యాట్ మీద చక్కగా పెట్టాం. మోకాలు బెండ్ చేయలే. రైట్ లెగ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. 2 చేతులతో గట్టిగా పట్టుకోండి నడుని. బోత్ లెగ్స్ అప్. ఇప్పుడు నిదానంగా దించేసేయండి. కన్నపీఠాసనం చేద్దాం. పాదాలు దించేయండి. పాదాలు కిందకి, పాదాలు మ్యాట్ మీద, వెనక తలనక బయటదు కదా. మళ్ళీ అది చేస్తావా చేయలేవా? కన్నపీఠాసనం సరే చేయి. నేను చేయిస్తా బరా. హలాసనంలోకి వచ్చి జాగ్రత్తగా హలాసనం రా. బ్రీత్ తీసుకుని వదిలేస్తురా. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా పాదాలు పడుకోబెట్టి మోకాలు బెంచి ఆ చేతులు చేయగలిగితే నేను ఇది చేతులు ఇంట్లోవాలి. ఇది యాంకిల్ పట్టుకోవాలి. పాదాలు పూర్తిగా పడుకోబెట్టాలి. నిదానంగా మోకాలు దించాలి. మోకాలు అది నువ్వు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వదిలే పర్లే. ఓకే. రిలీజ్, రిలాక్స్. తల్లేకపోడు. రిలీజ్, రిలాక్స్. చక్క పడుకోండి. మ్యాట్ మీద సెంటర్కి వచ్చి ఇప్పుడు హలాసనం అయిపోయిన వెంటనే మనం సేతు బంధాసనం చేయాలి. పాదాలు దగ్గరలాగా పట్టుకోండి. ఓకే. చేయగలిగే వాళ్ళు ఇందాక హలాసనం, సర్వాంగాసనం, సైక్లింగ్ కూడా చేసుకోండి. రెడీ. ఇప్పుడు పాదాలు గట్టిగా పట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, బాడీ లేగాలి. చక్క. వెరీ గుడ్. అరచేతుల్ని బాగా గట్టిగా పట్టుకోవాలి యాంకిల్ని. ఇప్పుడు తల వెనుక భాగం, మెడ వెనుక భాగం,
భుజాలు, ఎల్బో దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయొచ్చు. పవన్ లేపినట్టు నడుము అలా లేపాలి. లేపితే ఏమవుతుందంటే మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. చాలా చక్కటి ఆసనం. కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు. హలాసనం చేయని వాళ్ళు కూడా చేయండి. కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. రిలీజ్ నిదానంగా దించేసేయండి. ఇప్పుడు అరచేతులు పాదం పక్కనే ఉంచుకోండి. ఇప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ, మనం హలాసనం చేశాక దాన్ని కౌంటర్ ఆసనం చేసాం, స్ట్రెచ్ చేసుకున్నాం బాడీని. ఇప్పుడు నడుముకి బలం చేకూర్చే విధంగా అరచేతులతో పాదాలు పట్టుకోకుండా లేగాలి, పూర్తిగా లేగాలి, దిగాలి. చేయండి. ఒక 5-6 టైం చేయండి. ఇంకా లేగాలి. వెరీ గుడ్. అరచేతులు చక్కగా మ్యాట్ మీద పెట్టి లేపాలి. బ్రీత్ తీసుకుంటూ లేపాలి, బ్రీత్ వదిలేసి దించాలి. ఇలా చేయటం వల్ల మనకి నడుముకి బలం చేకూరుద్ది. ఒక 5-6 సార్లు చేయండి చాలు. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్రాసనం చేద్దాం. పాదాలు దగ్గర లాక్కోండి, పాదాలు దగ్గరలాగా పట్టుకోండి. 2 పాదాలు బాగా దగ్గరలాగి, అంటే యాంకిల్ బటక్స్ టచ్ అవ్వాలి. ఇప్పుడు చేతులు చెవులు పక్కన పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, అప్, లేగాలి. వెరీ గుడ్, గుడ్. ఇప్పుడు అవకాశం ఉంటే వెరీ గుడ్, పాదాలు అరచేతుల వైపు, అరచేతులు పాదాల వైపు తీసుకురావచ్చు. వెరీ గుడ్ పవన్, నైస్, బాగా చేస్తున్నాం. చాలా చక్కటి ఆసనం. మన స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చక్రాసనంలో మనం కూడా 3 మినిట్స్ ఉండాలి మినిమం. సర్వాంగాసనం 5 నిమిషాలు, హలాసనంలో 3 మినిట్స్, చక్రాసనంలో మినిమం 3 మినిట్స్ ఉంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం. కొద్దిగా 4-5 సూర్య నమస్కారాలు చేసుకుని, అడావుడికి టైం లేనప్పుడు ఈ 3 చేసుకుని కొద్దిగా ప్రాణాయం చేస్తే సరిపోద్ది. కనీసం బాడీ చక్కగా ఉంది. ఇంకా ఎంత దగ్గర రావాలో అంత దగ్గర రావచ్చు. చాలా చక్కటి ఆసనం. స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా తయారవుద్ది. ఇక్కడ బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. నిదానంగా ట్రై చేయండి. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఉండట్లేదు, కానీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఒక 5 నిమిషాలు ఉంటారు. ట్రై చేయండి. మోకాలు బెండ్ చేయకూడదు. ఇంకా అవకాశం ఉంటే ఇంకొద్ది బాగా లేపాడైనా ఇంకా లేపచ్చు అవకాశం ఉన్నవాళ్ళు. రిలీజ్, రిలాక్స్. ఈ చక్రాసనం ఏమీ లేదు. అది ఏంటంటే జస్ట్ ఎల్బోని ఇలా అంటమే. చూపిస్తావు ఒకసారి చక్రాసనం చేసే విధానం చూడండి. కొత్తగా చేసేవాళ్ళు ఏమీ లేదు. చక్రాసనం పాదాల దగ్గర లాగోవాలి, అరచేతులు చెవుల పక్కన ఉండాలి. ఇక్కడ బ్రీత్ తీసుకుని వదిలినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ ఎల్బోని వెయిట్ లిఫ్టర్స్ లేపినప్పుడు ఇలా అంటున్నాడు. అంతే, లేక అంతే. చూసారా, వెయిట్ లిఫ్టర్స్ లేపినట్లు అంటున్నాడు. దిగేటప్పుడు కూడా ఎల్బో బెండ్ చేయడమే, తల పైకి ఎత్తి ఎల్బో బెండ్ చేయడమే. చూడండి, మళ్ళీ చేస్తాడు కాదు. ఇంకొకసారి చేయమ్మా. జస్ట్ హ్యాండ్స్ ఎల్బోని టైట్ చేస్తే వచ్చేస్తా ఆసనం. చాలామంది తెలియక పైకి తెలియక నడుము బాగా నడువైపు తోస్తారు, అలా తగ్గకూడదు. ఈ హ్యాండ్స్ని జస్ట్ ఇలా అనాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా 1 నిమిషం 2-3 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఆసనాలు, సూర్య నమస్కారాలు కంటిన్యూ చేసాం. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. ఒకసారి కావాలంటే బ్రీత్ తీసుకుని కాసేపు ఉండగలిగితే ఉండండి, పోనీ ఇబ్బందిగా ఉంటే. లేకాలనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉంచేయండి, రైట్ హ్యాండ్ బాడీ మీద పెట్టుకుని 2 చేతులు సహాయం పక్క తిరిగి లేచి కూర్చోండి. మ్యాట్ సెంటర్లోకి వచ్చేయండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు కావాలంటే. ఎక్కడ కూర్చున్నా పర్లా, తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక సూక్ష్మయోగా చేసాం కదా ఆసనాల కోసం. ప్రాణాయామానికి భస్త్రిక ఓంమాట. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి ఫోర్స్గా లాగాలి. గాలిని 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. 10 టైం చేయండి, ఎక్కువ అక్కర్లా. ఫోర్స్గా లాగాలి. ఫేస్ చక్కగా స్మైలింగ్ ఫేస్ ఉండాలి. చక్క చేయాలి. పైకి వెళ్ళినప్పుడు అరచేతులు ఓపెన్ చేయండి. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రెడీ, స్టార్ట్ చేయండి. గాలి వదులుతున్నాం అంతే. గాలి తీసుకున్న గురించి ఆలోచించొద్దు. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టాలి అంతే. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం. మామూలుగా అయితే 5-5 నిమిషాలు చేయాలి. మనం సండే ఒక్కరోజే 5-5 నిమిషాలు చేస్తున్నాం. ఈ 3 సెట్లు 3-5 15 నిమిషాలు చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు, షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్ ఉంటాయి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు తల, మెడ,
ఛాతీ ఏమీ కదలకూడదు, పొట్ట భాగమే కదలాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. చక్కగా చేస్తున్నారు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. హ్యాండ్ చక్కగా ఇలా ఉంచడం వల్ల పొట్ట భాగం లోపలికి వెళ్ళిపోయి ఛాతీ చక్కగా రైజ్ చేసి ఉంచుతాం. చక్కగా చేస్తుండండి. మనం ట్రైన్ అయింది కాబట్టి రిలీజ్, రిలాక్స్. అరచేతులు మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. ఒక్కసారి బ్రీత్ తీసుకుని తీసుకోండి. ఒక్కసారి మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంటాక ట్రై చేయాలి. ఎవరైనా హాఫ్ మినిట్ ఈజీగా ఉండొచ్చు. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఉన్నట్టు లెక్క. డైలీ చేస్తూ ఉంటే 1 మినిట్ అంతకన్నా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు. 1 మినిట్ ఉంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్న మానవుడు నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలని సేవ్ చేసినట్టు అవుద్ది. మనం బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఒక్కసారే బ్రీత్ తీసుకోవాలి, ఎక్కువసేపు ఉంటాడు ట్రై చేయాలి. రిలీజ్, రిలాక్స్. బాడీ రిలాక్స్ కాకూడదు, బాడీ చక్కగా ఉండాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. కుంభకోణంలో ఉండండి. కుంభకోణం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాల చేయండి. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేయాలి. మనం టైం లేక 3 కలిపి 4 నిమిషాలు 5 నిమిషాలు చేస్తున్నాం. ఈ 4-5 నిమిషాలైనా చక్కగా చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా, గాలి వదలటం మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. చేస్తున్నది. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. చక్కటి ప్రాణాయామం. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేయాలి. ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ శరీరతత్వాన్ని బట్టి కానీ అందరూ చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం అంటే. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. తెలియకుండా బాడీ బెండ్ అయిపోతూ ఉంటుంది. బెండ్ అవ్వనివ్వకండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ని దించేసుకుని ఒక పెయిన్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. 2 చేతులు దగ్గర పెట్టుకోండి. బ్రహ్మముద్ర. వెరీ గుడ్. నాభి దగ్గర పెట్టుకోండి. ఫాస్ట్గా ఇన్హేల్, ఎక్సెల్. బ్రీత్ తీసుకో వదలాలి. మన ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉండాలి. బాడీ ఎక్కువ కదలదు. మన లంగ్స్కి బాగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా తీసుకోవాలి, వదలాలి. ఇన్హేల్, ఎక్సెల్. రిలీజ్, రిలాక్స్. భుజాలు పట్టుకోండి. అరచేతులతో భుజాలు, మోచేతులతో తలతో వేయండి. మళ్ళీ కపాలభాతి. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కగా చేయండి. పొట్టను లోపల కొడతమే. మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారద్ది. గుర్తుచుండలో బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. తీసుకున్న గురించి పెద్దగా ఆలోచించవద్దు. వదిలినప్పుడు పొట్టని లోపల కొట్టండి. పవన్ కుమార్ చక్కగా చేస్తున్నాడు. ఆ పొట్ట లోపలికి అలా తగలాలి. పొట్ట ముందుకు రాకూడదు, తోస్తుండాలి. చక్కగా ఎదురుగుండా చూసుకోండి. కళ్ళు మూసుకుని చేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరవాలి. పాత వాళ్ళు కళ్ళు మూసి చేస్తే ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. చేయండి, చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేస్తుండాలి. కంటిన్యూగా చేస్తుండాలి. ఆపమాకండి, ఆపొద్దు, చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చేతులు పెయిన్గా ఉంటే చేతులు తీసేసేయండి. చేతులు పెయిన్గా ఉంటే చేతులు తీసేసేయండి. చేతులు లాక్ చేసుకోకపోయినా పర్లా. కపాలభాతి మాత్రం ఆపకూడదు.
కపాలభాతి మాత్రం ఆపకూడదు, చేస్తూనే ఉండాలి. రిలీజ్, రిలాక్స్. 5 మినిట్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర కైస్ మీద పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం. ఇక్కడ మనం బ్రీత్ తీసుకుంటున్నాం కానీ గాలి వదలట్లా. మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం. అలా 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదలాలి. రెడీ, స్టార్ట్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మన ధ్యాసంతా శ్వాస మీద పెట్టుకోవాలి. తీసుకున్నప్పుడు వదలకూడదు, వదిలేటప్పుడు తీసుకోకూడదు. చక్కగా చేస్తుండండి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. తీసుకునేటప్పుడు వదలకూడదు, వదిలేటప్పుడు తీసుకోకూడదు. చక్కగా మనం 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకోండి. తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక తల పైకెత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదిలేయండి. అలా 5 సెట్లు చేద్దాం. 3, 4, 5 అనేది ఎన్నిసార్లు తీసుకున్నా కానీ అలాంటి సెట్లు 5 సెట్లు చేద్దాం. చక్కటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనకి స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసిపోం. మన లంగ్స్ కెపాసిటీ పెరిగి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుద్ది. ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. నియంత్రణ ప్రాణాయామం 5 టైమ్స్ చేసేయండి. 5 టైమ్స్ అయిన వాళ్ళు ఉజ్జయిని చేయండి. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. రెడీ. 2 ముక్కుల ద్వారా ఇది ప్రాణముద్ర. చక్క పవన్ కుమార్ చూడండి ప్రాణముద్ర పెట్టాడు. ఉంగర వేలు మధ్య వేలుని బొటన వేలు టచ్ చేశాడు, చూపుడు వేలుని చిటికిన వేలుని ఓపెన్ చేశారు. ఇది ప్రాణముద్ర అన్నమాట. షుగర్ పేషెంట్కి కానీ, హార్ట్ పేషెంట్కి కానీ, బీపీ అందరికీ సర్వరోగ నివారణ. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ తలపైకి ఎత్తి రైట్ హ్యాండ్తో ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. చక్కటి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు చక్కగా ఒక 1 మంత్ కంపల్సరీ చేస్తే ఈ ప్రాణాయామం కరెక్ట్గా చేయగలిగితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డోస్ గ్యారెంటీ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తుంది. 10 సెకండ్స్ ఆపాలి. ఎప్పుడు రైట్ హ్యాండ్ ఫోర్స్ చేసి లెఫ్ట్ సైడ్ రావాలి. తలపైకి ఎత్తి ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి చేద్దాం. చక్కటి ప్రాణాయామం. గొంతు సమస్యలు రావు. పాటలు పాడేవాళ్ళు, టీచర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన కంఠం దగ్గర విశుద్ధ గ్రంథి ఉంటుంది, అది యాక్టివేషన్ అవుతుంది. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు బ్రాహ్మరి చేద్దాం. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోండి. బయట శబ్దం వినపడకూడదు, అలా క్లోజ్ చేసుకోవాలి. కళ్ళు కూడా మూసుకుంటాం కాబట్టి మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. కళ్ళు కూడా చక్కగా మూసుకోవాలి. కళ్ళు చెవులు మూసుకోవడం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. అప్పుడు 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుని తేనెటీగా 9 జుంకారులాగా ట్వంటీ 25 సెకండ్స్ అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కగా చేయండి. షణ్ముఖ ముద్ర పెట్టుకోవచ్చు, పెట్టుకోలేని వాళ్ళు ఇలా పవన్ కుమార్ లాగా బొటన వేలుతో కూడా చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. చెవులు కళ్ళు మూసుకున్నాం కాబట్టి
మనకు బయట శబ్దం ఏమి వినపడదు, కనపడదు. కొత్తగా చేసేవాళ్ళు 1-2 సార్లు చూడండి, చెవులు కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే మూసుకుని వినపడదు కాబట్టి తెలిసి వినండి. విన్న తర్వాత అప్పుడు 2-3 సార్లు అయ్యాక చెప్తారు. కానీ 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకుని 20 నుంచి 25 సెకండ్లు, 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. చాలా మంచి ప్రాణాయామం. ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. చక్కటి ప్రాణాయామం. 5 టైమ్స్ అయిన తర్వాత కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలి ఆపాలి. చక్క చేయండి. ఎంతసేపు తీసుకున్నారో అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలి ఆపాలి. 4 సమానంగా చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా చక్కగా బాడీ స్ట్రైట్గా ఉంచుకుని వేరే ఆలోచన లేకుండా చేస్తూ ఉంటే మనకి హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది మన ముద్ర దగ్గర, బాడీలో. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి. 5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేస్తా ట్రై చేయండి. చక్కటి ప్రాణాయామం, మెడిటేషన్కి ప్రారంభిక దశ. చక్కగా బ్రీత్ తీసుకోవాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి, వదిలేసేయాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి. చక్కగా చేస్తుండాలి. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల నుండి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అనేది దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ని కూడా ఈజీగా రీచ్ అవుతాం. చక్కగా చేస్తుండండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బాగా టైర్డ్ అయినా, ఎక్కువ పనిచేసి అలసిపోయినా, ఏదైనా గేమ్స్ అలసిన ఒక 5-10 నిమిషాలు అలా చేసుకోండి. చదువుకునే పిల్లలు 2 గంటలు 3 గంటలు కంటిన్యూ చదివిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఈ ప్రాణాయామం చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2-3 అవర్స్ చక్కగా చదవగలుగుతారు. చదివింది కూడా మనకి మనసులో ఉండి దానివల్ల 10% శక్తి సాధిస్తాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మీ ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. ఈసారి వదిలేసాక ఆపండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ప్రతిసారి కూడా స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేస్తాం, లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. తర్వాత పూర్తిగా లెఫ్ట్ సైడ్ వదిలేస్తాం, వదిలిన వైపే తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. చక్క చేస్తున్నాడు. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది. ముక్కుని గట్టిగా నొక్కకూడదు, సింపుల్గా ఉంటుంది. కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. దీన్ని సూర్యచంద్ర నాడీ ప్రాణాయామం అంటారు, గిరా నాడీ, పింగళ నాడీ ప్రాణాయామం అంటారు. చక్కగా చేస్తున్నారు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ అప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. ఆపేటప్పుడు లెఫ్ట్ నోస్ నుంచి గాలి వదిలేసి ఆపాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈసారి లెఫ్ట్ నోస్ వదిలేసిన తర్వాత ఆపండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. ఈ ప్రాణాయామంలో మనం 4 సెకండ్స్ బ్రీత్ తీసుకుంటాం, 16 సెకండ్స్ ఆపుతాం, 8 సెకండ్స్ వదిలేస్తాం. అట్లా సేమ్ అయ్యే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్రే పెట్టుకోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. అక్కడ కళ్ళు మూసేసుకుంటే బాగుంటుంది. బాగా వచ్చిన వాళ్ళు మీరు 2 ముక్కులు లాక్ చేసుకోండి. లాక్ చేసుకుని మీ ధ్యాస అంతా శ్వాస మీద
నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకోండి. మళ్ళీ లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి. స్లోగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 తర్వాత 3 తీసుకోకూడదు, 4 సెకండ్లు మనం చేసేది. ఇప్పుడు నిదానంగా తీసుకున్న వైపే లెఫ్ట్ సైడ్ తీసుకోండి, వదిలిన వైపే తీసుకోండి, లాక్ చేసుకోండి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. అవన్నీ యాక్టివ్గా తయారవుతాయి. అవి యాక్టివ్గా ఉండటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు వదిలిన వైపే రైట్ సైడ్ వదిలేసేయండి. స్లోగా రైట్ సైడ్ నిదానం గాలంతా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. వదిలిన వైపే తీసుకోండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తాలు ఉంటాయి. వాటన్నింటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. కొన్ని ఎంట్రీ కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్లోగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి, లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మనకు ఎవరు చెప్పక్కర్లా. ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి మనకు తెలిసిపోతూ ఉంటుంది. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేయండి. ఎవరు చెప్పకుండా తెలుస్తూ ఉండదు. మనం రోజు చేస్తూ ఉంటాయి. శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటారు కళ్ళు మూసుకొని. ఇప్పుడు వదిలిన వైపు రైట్ సైడ్ తీసుకోండి. వదిలిన వైపు రైట్ సైడ్ తీసుకోండి. లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం. నాడులన్నీ యాక్టివ్గా జరుగుతాయి. లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. స్లోగా ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఇప్పుడు ఓంకారం చేద్దాం. బ్రీత్ ఇన్ ఓం, బ్రీత్ ఇన్ ఓం, breathe in Om. Breathe in Om. ఈ ఓంకారం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే చాలా చక్కగా వస్తాయి. మనం టైం లేదు కాబట్టి ఎక్కువసేపు చేయట్లా, ఇంకో 2 టైం చేద్దాం. బ్రీత్ ఇన్ ఓం, లాస్ట్ టైం. బ్రీత్ ఇన్
చక్కగా చేతులు రబ్ చేసుకోండి. అరచేతులతో ఫేస్ని సహస్రం అనుకుంటూ ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వదు. ఎందుకంటే మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అవన్నీ ఓపెన్ అవ్వడం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు వస్తుంది. చక్కగా హాయిగా పడుకోవాలి. శ్వాసను గమనిస్తుండాలి. శ్వాసను తగ్గించొద్దు, పెంచొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేస్తా ట్రై చేయండి. శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నది అంత ఈజీ ఏం కాదు. మనం పుట్టిన కాడి నుంచి మన ప్రమేయం లేకుండానే శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ట్రై చేయండి అబ్జర్వ్ చేస్తాకి. ఈరోజు మనకి పవన్ చక్కగా డెమో చేసి మనందరం చక్కగా యోగ సాధన చేస్తాకి ఎంతో తోడ్పాటు అందించినందుకు మనందరి తరపున పవన్ కుమార్కి థ్యాంక్స్ తెలియజేసుకుందాం. రేపు ఉదయం మళ్ళీ 5:30కి మనం కలుసుకుందాం.